4 రకమైన అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఏదైతే ఈ రిజిస్ట్రేషను ఎంఆర్ఓ గారు చేస్తే ఈ చేసిన ఎంఆర్ఓ గారిది మ్యుటేషన్ చేసే రైటు ఆర్డీఓ గారికి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డీఓ గారికి పెట్టడం వల్ల ఒకసారి క్రాస్ చెక్ జరగడం జరుగుద్ది. అదే రకంగా ఆర్డీఓ గారి పైనున్న Honorable Speaker, sir. Sir, I just need one clarification from the chair, sir, is that the bill has been introduced now. The silent features are being getting read by the Honorable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was told and informed that it has been suspended. It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said that it has been announced in the House that the bill will be introduced, and today itself the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, that you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for members to submit their amendments. And now that, sir, last night also, sir, at 12 o'clock on the website, in the agenda, it was mentioned, sir. रात के 12 बजे आ रहा है साहब हमारे को एजेंडा, और ये बिल इतना बड़ा है, इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं, अपने अमेंडमेंट्स भी दे सकते हैं. We can give our good suggestions also in this bill, sir. Because earlier government has committed big mistakes and blunders in this, sir. We do not want the same mistakes to be repeated again by the Congress government. So kindly I request the Honorable Chair to give us a time to submit our amendments, and we can continue this debate tomorrow, sir, after your briefing on the bill, sir. Yes, amendment के लिए मौका दीजिए. అయితే గౌరవ సభ్యులు ఏవైతే నేను క్లారిఫై అంటే నేను మాట్లాడుతున్నా, నేను దాని గురించి కూడా మనం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బిల్లు మేము ఈ సభలో ప్రవేశపెట్టామో ఇందిరమ్మ ప్రభుత్వంలో మంచి సూచనలు వారు మాట్లాడేటప్పుడు ఇస్తే తప్పకుండా వాటిని దీంట్లో కరెక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి బేసిజాలు లేవు అధ్యక్ష. వెరీ క్లియర్ అధ్యక్ష, ఎక్కడా బేసిజాలు లేవు అధ్యక్ష. సో మాట్లాడిన తర్వాత ప్లీజ్ బై ఫస్ట్ సార్ ఐఎమ్ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్. అధ్యక్ష ఈ 14 రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలున్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే మ్యుటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ చేసిన మ్యుటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్తో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక మాట్లాడండి మినిస్టర్ గారు. ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశంలో
సాదా బైనామాలకు సంబంధించిన అంశాలలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2020 చట్టము ఏర్పరచడానికి ముందు ఒక 3 రోజులు, చట్టము ఏర్పడిన తర్వాత ఒక 8 రోజులు రాష్ట్రంలో ఉండే